జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు డిసెంబర్ 4 అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది భారత నౌకాదళ దినోత్సవం. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా కొన్ని మంచి విషయాలను మనం తెలుసుకున్నాం. గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరవేసుకుంటూ ఆనంద జీవితం గడపడానికి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఈ ఉత్సవాలు మత సంబంధమైనవిగాను, దేశ సంబంధమైనవిగాను పలు రకాలుగా కూడా ఉంటూ ఉంటాయి. అయితే సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడం కోసమే దినోత్సవాలు మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం మనందరం జరుపుకుంటాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నౌకాదళ సిబ్బందికి ఘన నివాళులు ఈరోజు అనగా డిసెంబర్ 4న మనందరం కూడా అర్పిస్తాం. ఎందువల్లంటే అది భారత పౌరుడిగా మనందరి బాధ్యత. ఇండో పాకిస్తాన్ యుద్ధం సందర్భంలో అంటే 1971లో కరాచీ ఓడల రేవులు అనేక మంది భారత నేవీ సిబ్బంది ప్రాణాలు విడిచారు. ఆ యుద్ధంలో భారతీయ నౌకాదళం చూపిన ధైర్య సాహసాల వల్లనే పాక్ ఘోరంగా ఊడిపోయింది. దీనికి గుర్తుగా డిసెంబర్ 4ను భారతదేశ వ్యాప్తంగా భారత నౌకాదళ విన్యాసాల ప్రదర్శన చేస్తారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా సగౌరవంగా చెప్పుకునే రోజు డిసెంబర్ 4. అటువంటి ఘన కీర్తిని మన భావితరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత ప్రతి అక్షరాస్యునిపై ఉంది. ఖచ్చితంగా భారతదేశ ఘనకీర్తిని వేన్నోళ్ల చాటుదాం. భారత్ మాతాకి జై. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.